మళ్ళీ భావించే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. సార్ విశాఖ ఉక్కుపై లోకేష్ కౌంటర్ ఇది కూడా ఇలాంటిదే. లోకేష్ మొన్న విశాఖపట్నం వెళ్ళారు, ఏదో కేసు సాక్షి మీద అంతకుముందు వేసిన పరువు నష్టం కేసు, దానికోసం వెళ్ళారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఎవరైనా తప్పుగా ఇట్లా చేస్తే మటుకు ఉపేక్షించే ప్రసక్తి లేదు, మీరు ఉందని ఏదంటే అది రాస్తారా, దీన్ని వదిలిపెట్టేది లేదు, ఇలా గట్టిగా మాట్లాడారు. మీడియాతో కూడా మాట్లాడారు. మీడియాతో మాట్లాడినప్పుడు సహజంగానే విశాఖపట్నంలో సమస్యలు లేకపోతే భూముల కేటాయింపులు ఇలాంటివన్నీ వచ్చాయి. వచ్చినప్పుడు సహజంగా విశాఖపట్నంలో ఎవరు వెళ్ళినా ప్రభుత్వం వారు తప్ప మిగిలిన వాళ్ళందరూ విశాఖ ఉక్కు గురించి తప్పకుండా మాట్లాడతారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మీరు ఎప్పటి వరకు ఈ ప్రైవేటీకరణ కాకుండా ఆపుతున్నారా అని అడిగితే ఆయనకు చాలా కోపం వచ్చింది. అసలు మీరు ప్రైవేటీకరణ ఎవరు చెప్పాడు ప్రైవేట్ చేస్తున్నారు, ఎవరు చెప్పడం ఏంటి? కేంద్ర ప్రభుత్వం చెప్పింది, 10 సార్లు చెప్పింది, చెప్తూనే ఉంది. ఈ మాట మనం చాలాసార్లు ఆధారాలతో సహా మనం చూసాం. మొన్న కూడా వాళ్ళు చెప్పారు. అసలు మేము ప్రైవేట్ చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదు. లోకేషే చెప్పాలి. కేంద్రము ప్రైవేటీకరణ చేయడం లేదని ఎక్కడ చెప్పిందో లోకేషే చెప్పాలి. కానీ దానికంటే ఇంకొకటి కూడా ఉంది. వీఆర్ఎస్ మొన్న నేను విశాఖపట్నంలో ఉన్న రోజు కూడా లేటెస్ట్ రౌండ్ ఆఫ్ వీఆర్ఎస్ కింద 1000 మంది ఉద్యోగులను పంపించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కేంద్రం ఇచ్చిన 12,000 కోట్లు లేదా 11,000 కోట్లు కూడా కార్మికులకు జీతాలు ఇవ్వటం కాకుండా బాకీలు కట్టడానికి లేకపోతే ఇంకొక దానికి ఉపయోగించారు. వీటన్నిటికంటే పెద్ద సమస్య ఇప్పుడు తాజాగా వచ్చింది వర్మ. విశాఖ ఉక్కు దీనికి సంబంధించినటువంటి 2-2.5 ఎకరాలు ప్రైవేట్ కంపెనీలకు ఉపయోగించవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక సమర్పించింది. ఎవరు చెప్పారు, మీకు తోచింది మీరు రాస్తారా అని లోకేష్ గారు చాలా కోపంగా మాట్లాడాడు. మీరు ఎవరి దగ్గర స్క్రిప్ట్ తెచ్చి ఇక్కడ చదివితే అయిపోయిందా, మీకు ఎవరు చెప్పారు? విశాఖ ఎకనామిక్ రీజియన్ కోసం స్టీల్ ప్లాంట్ భూములు తీసుకుంటున్నామనేది ఆరోపణ మాత్రమే, దీనిపై ప్రభుత్వం నుంచి ఎవరూ ప్రకటన చేయలేదు అని ఆయన బుధవారం నాడు చెప్పారు. కానీ ఈ నివేదికలో చాలా స్పష్టంగా ఉంది. ఏమని ఉంది అంటే, అనదర్ అవైలబుల్ లొకేషన్ మే బీ నియర్ ది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వేర్ ది స్టేట్ కుడ్ ఎంగేజ్ సంథింగ్ acquire 2,000 to 2,500 acres of unutilized land from the RINL for డౌన్ స్ట్రీమ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ అని. కాబట్టి 2,000 ఎకరాలు ఉన్నాయి, వీటిని డౌన్ స్ట్రీమ్ స్టీల్ హబ్ కోసం వాడుకోవచ్చు అని మొన్న విశాఖలో జరిగిన సిఐఐ పెట్టుబడిదారుల సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోట్లో అధికార పత్రంలో పేర్కొన్నారు. కాబట్టి ఎవరు చెప్పారు అని లోకేష్ కానీ లేకపోతే స్థానిక నాయకులు కానీ మాట్లాడే ముందు ఈ పత్రం ఎవరు తయారు చేశారు, ఇది సిఐఐ సమావేశంలో ఇచ్చారా లేదా, విశాఖ స్టీల్ ప్లాంట్ల భూములకు ఎసరు పెట్టినట్టుగా మొత్తం కార్మికులందరూ అక్కడ భావిస్తున్నారా లేదా, వాళ్ళని వీఆర్ఎస్ మీద పంపుతున్నారా లేదా, ఉత్పత్తికి సంబంధించి కూడా అనేక సందేహాలు లేవనెత్తుతున్నారా లేదా, వీటన్నిటికీ జవాబులు చెప్పాలి. ప్రాణప్రదమైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి అడిగితే విలేకరుల మీద కూడా చాలా ఆగ్రహిస్తున్నారు. ఇదిగో అండర్లైన్ చేసి మరీ ఉంది. ఇది ఎకనామిక్ రీజియన్గా దీన్ని చేస్తాము అనడం కోసం చెప్పినటువంటి విశాఖ ఎకనామిక్ రీజియన్ VIR పత్రం ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ఇది 202 పేజీలు ఉంది. నేను చెప్పిన సమాచారం 32వ పేజీలో ఉంది. ఈ 32వ పేజీకి లోకేష్ ఏమంటారు, దేనివల్ల పొరపాటున వచ్చితే దాన్ని సరిదిద్దుతారా? విశాఖ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన వాళ్ళకి ఇప్పటికీ ఉద్యోగాలు చాలామందికి పునరావాసం జరగల. ఇప్పుడు ఆ భూములు మొత్తం ఫ్యాక్టరీని అమ్ముతుంటే భూములు ఎందుకు అన్నట్టుగా ఒకప్పుడు జగన్ కూడా ఒక మాట అనేవాళ్ళు, భూముల మీదో లేకపోతే అది పబ్లిక్ ఇష్యూకి వెళ్ళో చేయొచ్చు అని. అవన్నీ సరికాదని అందరు చెప్పారు. మరి అటువంటిప్పుడు ఎందుకు కొనసాగిస్తున్నారు? పైగా విశాఖ ఉక్కు గురించి మాట్లాడిన వాళ్ళ మీద ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పని చేయకుండా జీతాలు ఇస్తారా అని వాళ్ళ మీద విరుచుకుపడ్డారు అప్పుడు బాబు గారు. ఇప్పుడేమో చిన్న బాబు వచ్చి మేము ఎక్కడుంది చెప్పండి, ఊరికి అనవసరంగా మీ స్క్రిప్ట్లు ఎవడో చెప్తే అందరూ వైసీపీ మాటలే మాట్లాడరండి. అక్కడ కార్మిక సంఘాలు ఉన్నాయి, అక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు, లేకపోతే వేరే ఎప్పటి నుంచో ఉన్న నగర శ్రేయోభిలాషులు పర్యావరణవాదులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కార్మిక సంఘాలు నిన్న బయటపెట్టినటువంటి ఈ విశాఖ ఉక్కు భూములకు సంబంధించిన ఈ ఎకనామిక్ రీజియన్ కింద 2,500 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెప్పింది, ఏం చేయబోతుంది,
దీనికి సమాంతరంగా మెటల్ ఫ్యాక్టరీకి అయితే కనుక ఒక సొంత పోర్ట్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సొంత భూమి, సొంత పోర్ట్, ఇవన్నీ చాలా దారుణమైన విషయం అన్నమాట. సరే.